మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటికి వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం. నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము. కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ధన రాబడి అనేది పెరుగుతుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ప్రతి దేవాలయంలో మనకు కనిపించే కీర్తిముఖుడి కథను విందాం. ఈ కథ గురించి అసలు ఎవరికీ తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే కీర్తిముఖుడి గురించి తెలుసు. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, చాలా బాగుంటుంది. మా వీడియోని లైక్ చేయండి. ఒక రోజున వాతావరణం ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండగా శివుడు పార్వతి కైలాసంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లల్లాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు ఎక్కడి నుండో ఊడిపడ్డాడు వాళ్ల ముందు. వచ్చి శివుడు ముందు నిలబడి ఎక్కడ లేని తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు. కానీ పరమ సాత్వికుడైన సదాశివుడు ఏమాత్రం కోపించుకోలేదు. భగవంతుడు గనుక ఎప్పటి మాదిరే నిశ్చలంగా నిరాయుడై నిలిచాడు. శివుడు ప్రశాంతంగా ఉండటం చూసిన కొద్దీ రాక్షసుడు ఇంకా రెచ్చిపోయాడు. ఇప్పుడు వాడి చూపు పార్వతి పైన పడింది. ఓయ్, ఎంత అందంగా ఉంది ఈమె! బూడిద పూసుకొని బిచ్చమెత్తుకునే శివుడికి ఈమె పక్కన నిలబడే అర్హతే లేదు. ఇక్కడ ఉండవలసింది కాదు ఈమె. మా ఇంట్లో నా భార్యగా రాజభోగాలు అనుభవించవలసినది అని వాడు పార్వతి మీదికి పోబోయాడు. వాడి అహంకారం హద్దులు దాటింది. శివుని ఆగ్రహ జ్వాల ఆకాశాన్నంటింది. త్రినేత్రుడి మూడవ కన్ను తెరుచుకున్నది. ప్రపంచమంతా గజగజలాడింది. పిడుగులు రాలాయి, తుఫాన్లు చెలరేగాయి, సముద్రాలు పొంగాయి. ఆకాశం ఎంత నల్లగా చీకటిగా అయ్యిందంటే ఎవరికైనా తమ చేతులు తమకే కనబడటం లేదు. అప్పుడు భయంతో రాక్షసుడు వణికిపోయాడు. ఈ బీభత్సం శమించేసరికి శివుని నుండి మరొక రాక్షసుడు సన్నగా పీలగా వచ్చి నిలబడ్డాడు. ఆ దుర్మార్గపు రాక్షసుణ్ణి తినేందుకు తనకు అనుజ్ఞ ఇవ్వాలని ఈ రాక్షసుడు శివుణ్ణి వేడుకున్నాడు. మొదటి రాక్షసుడికి ప్రాణభయం పట్టుకున్నది. వాడు వెంటనే శివుని కాళ్ల మీద పడి తనకు బుద్ధి వచ్చిందని తనను రక్షించమని ప్రాధేయపడ్డాడు. శివుడు కొంచెం సేపు ఆలోచించి రెండో రాక్షసుడితో సరే వాడిని తినకు అని అన్నాడు. కానీ శివభృద్యుడైన ఈ రాక్షసుడికి అది నచ్చలేదు. ప్రభు, మీరు నన్ను పిలిచిందే వాడిని తినమని. ఇప్పుడు నాకు ఆకలి దహించుకుపోతున్నది. నేను దేన్ని తినాలో సెలవియ్యండి అని వాడు శివుణ్ణి వేధించాడు. అయితే నిన్ను నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు శివుడు. భృద్యుడు సరేనని అని మొదలుపెట్టాడు. ముందుగా తన పాదాల నుండి మొదలుపెట్టాడు. శివుని ఆజ్ఞ ప్రకారంగా కరకరమని నములుతూ తింటూ కాళ్ళు చేతులు పొట్ట ఇలా అతను మెడ వరకు తినియగానే ఇక చాలు అని ఆపాడు సదాశివుడు నవ్వుతూ. నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. నీకు కీర్తిముఖుడని పేరు పెడుతున్నాను. జీవం ఆధారంగానే జీవిస్తుంది అనే మౌలిక సూత్రాన్ని నువ్వు ప్రతిబింబిస్తావు. నేటి నుండి ప్రతి దైవ మందిరంలోనూ నీకు స్థానం కల్పిస్తూ ఉన్నాను. భక్తులు ముందుగా నిన్ను చూసి అర్థం చేసుకోవాలి. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నన్ను కనుగొనలేరు అన్నాడు. జీవం అనేది ఇక భుజించడానికి వీలు కాని ఏకత్వం. భూమిపైన అది వేరువేరు రూపాల్లో కనబడుతుంది. అయినా అది విడదీయరాని ఏకత్వమే తప్ప వేరు కాదు. పులి జింకను చంపి తిన్నంత మాత్రాన జీవం పోయినట్లు కాదు, అది కొంచెం కదిలినట్లు అంతే. పులి నిజానికి చంపెయ్యదు, అది జీవం అనే ఆహారాన్ని కేవలం తింటుంది అంతే. జింక గడ్డిని తిన్నప్పుడు, మనిషి పండును తిన్నప్పుడు కూడా జరిగేది ఇదే. జీవం అంటే ఆహారమే, ఆహారమే జీవం.
జీవమే పరబ్రహ్మ, ఇవన్నీ ఒక్కటే, అంతా జీవమే తప్ప వేరు కాదు. మనుషులు దీన్ని మర్చిపోయి గందరగోళానికి లోనవుతూ ఉంటారు. తమ ఆలోచనల్లో తామే పరిభ్రమిస్తూ ఉంటారు. వారికి వాస్తవం ఏంటో గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది. కిరీటిముఖుడు అలా దాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. శివుడు ఇంకో సంగతిని కూడా చెప్పాడు. దీని అర్థం ఏ ప్రాణాన్నైనా దేన్నైనా తినవచ్చునని కాదు. వేరువేరు శరీరాలు వేరువేరుగా పరిణామం చెందాయి. ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు వాటికి వేరువేరు ఆహారాలు అవసరమవుతూ ఉంటాయి. జంతువులన్నిటికీ ఈ నియమం తెలుసు. అవి ఈ నియమానికి తొలగ్గుతాయి. కనుకనే పక్షులు ధాన్యాన్ని, పిల్లులు మాంసాన్ని, పశువులు గడ్డిని, చెదపురుగులు మొదల్ని తింటూ ఉంటాయి. ఆహారం సర్వం ప్రకృతి వంటశాలలో ముందుగానే తయారై వెలువడుతూ ఉంటాయి. ఈ సంగతిని గుర్తించుకుంటే చాలు. ఏది తినాలో నీకుగానే తెలుస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఏది తింటున్నా సరే అది జీవమే తప్ప వేరు కాజాలదు అని అర్థమయ్యే వాళ్ళ కోసం దయతో జోడించాడు శివుడు. ఒక వీడియోలోకి వస్తే, హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది. శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరత రాదు. శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. కనీసం దీపారాధన అయినా సరే చెయ్యాలి. ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది. సాల్ట్ అయినా గల్లులుప్పైనా శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఈ బెల్లం లేదా పంచదార శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి. శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు, ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము, కాటుగా, బొట్టు, చెవి దిద్దులు, హెయిర్ పిన్స్, గాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది. శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధనధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.